నేను అదే అడుగుతున్నాను సార్, ఇప్పటికైనా ఒక ఉప ముఖ్యమంత్రి ఏం మాట్లాడతా తొక్కి రావదీస్తావా? తప్పు చేసిన కాదండి, తప్పు చేసిన వాళ్ళది ఆయన ఎవరన్నారు? వైసీపీ వాళ్ళందరినీ తొక్కి తీసుకోండి, లీగల్ యాక్షన్ తీసుకోండి. తొక్కి నార తీసేది ఏ షాప్ ఏమైనా పెట్టారండి? నార తీసే షాప్ కాదండి, అది జనరల్ గా మాట్లాడుకుంటే పద్ధతిగా ఒక రాజకీయ పార్టీ నాయకుడిలాగా మాట్లాడు, ఇంకా కూడా రోడ్డు పోయినటువంటి రౌడీలాగా మాట్లాడదని చెప్తున్నాం మేము. పెట్టేస్తారు కేసులు, దీన్ని భయపడిపోవాలా మేము? ఆల్రెడీ పెట్టారు కదా, మళ్ళీ పెట్టేస్తారు. ఆయన గురించి ఎవరు ఆలోచిస్తాడు? పెడితే 10 రోజులు పోయేస్తాం, దాని గురించి డోంట్ కేర్. వాటి గురించి వీళ్ళందరి గురించి ఇంకా ఇంకా బలంగా పోరాడు. సో మార్చరు, భాష మార్చరు, ఈ అరాచకాల మీద ఎలా పోరాడుతున్నాం, ఇంకా ఈ 5 ఏళ్ళు ఇంతగా రెట్టింపు ఉత్సాహంతో ఏం పోరాడతారు? అసెంబ్లీకి వెళ్ళే వాయిస్ ఇవ్వలేని పరిస్థితి. అసెంబ్లీలో ఏముంటుంది సార్? అరే నా కొడక పాతేస్తాను ఒకడు అంటాడు, అరే నువ్వు లచ్చికోట్లు దోసుకున్నావని మళ్ళీ అంటారు. ఇదే కదా అసెంబ్లీలో మాట. ఏం చేశారు, మీరేం చేశారు గతంలోని? సార్ మేము వాళ్ళకి మైక్ ఇచ్చాం, వాళ్ళు ఏమొస్తారు మైక్ ఇస్తే మైక్ తీసుకోకుండా స్పీకర్ గారి దగ్గరకు వచ్చి అయ్యి ఇసిరేయటం, కాగితాలు గవర్నర్ గారి మీదకి వెళ్ళి అయ్యి ఇసిరేయటం, 5 నిమిషాలు అయిపోగానే ఇంటికి. అసెంబ్లీని మీరు చాలా పారదర్శకంగా నడిపించారనా? చూడండి, గత 5 సంవత్సరాలు నడిపించాం లేదా? ప్రాజెక్ట్ వేసి మరీ చూపించాం ఎక్కడ ఏమున్నాయి, ఎక్కడ ఏమేమి జరిగినాయి అని. అవన్నీ ఎలాగ పారిపోయారు వాళ్ళు. మాకు మైక్ ఇవ్వమనండి, అపోజిషన్ హోదా ఇవ్వమండి, రాకపోతే అడగండి. స్పీకర్ గారి చేతిలో ఉంది. మండలికి వెళ్ళడం ఎందుకు? మండలికి వెళ్ళడం ఎందుకు? మండలిలో ఉంది కదా, మండలికి చైర్మన్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తే కదా మండలి చైర్మన్ గా ఉంది. చైర్మన్ గా ఉంటే వెళ్తారు, స్పీకర్ గా మీ వాళ్ళు ఉంటేనే వెళ్తారు, అంతేనా? స్పీకర్ గా మా వాళ్ళు ఉంటే వెళ్తారని మీరు అన్నారు సార్. స్పీకర్ గా ఉన్నటువంటి వ్యక్తే జగన్మోహన్ రెడ్డి గారు చంపేయాలి, చచ్చిపోతే బాగుండు అని కోరుకుంటుంటే ఏ వల్ల వెళ్ళాలి మీరు చెప్పండి? సో అందుకని వెళ్ళలేదా అని అంటే? అట్లా అయినా కూడా వెళ్ళిపోవాలా? మీ వాయిస్ వినిపించాలి కదండి, గెలిపించారు కదా. అసెంబ్లీలో వాయిస్ వినిపించడానికి అవకాశం లేక కదా ప్రజల్లోకి వెళ్ళి. కాదు, అదే 5 సంవత్సరాలు ఆయన బయటకు వచ్చి వాయిస్ వినిపిస్తే ఈ పరిస్థితి రాదు కదా. చాలా మంది అనేది 5 సంవత్సరాలు అసలు ఆయన మీడియా సమావేశమే లేదు, ఎవరితో మాట్లాడలేని పరిస్థితి. ఎలా ఉంటుందంటే వర్మ గారు, ఓడిపోయినాక కాదు, వాస్తవం కాదు అది. అందరూ శుద్ధపోస మాటలు చెబుతారు. అమ్మో మీరు అందుకని ఓడిపోయారు, అమ్మో మీరు ఎందుకని ఓడిపోయారు, అసలు మీరు ఎట్లా చేస్తుంటే బాగుంది. ఎందుకు ఓడిపోయారు?